ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఆకుల యాదగిరిని జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు పోలీసులు. హైకోర్టులో ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ యాదగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. తనకు ఎన్నిక ధృవీకరణ పత్రం ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు యాదగిరి. ఫలితాలు వెలువడిన వెంటనే బలవంతంగా బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి చీరాల తీసుకెళ్లారని కోర్టుకు తెలిపారు యాదగిరి. బలవంతంగా రిసార్ట్లోనే 2 రోజులు ఉంచారన్నారు. 16న హైదరాబాద్లో 12 గంటల పాటు తిప్పారని ఆకుల యాదగిరి కోర్టుకు చెప్పారు. కోర్టు ఉత్తర్వులతో నిన్న కౌన్సిల్ మీటింగ్ కు హాజరయ్యారు యాదగిరి. ఆయనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు హైకోర్టు దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ విక్రమ్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. విక్రమ్, చెప్పండి. గ్రేసీ, ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎన్నో మలుపుల మధ్య ఈరోజు చైర్మన్ ఎన్నికకు సంబంధించి నిన్న జరిగిన చైర్మన్ ఎన్నికను కూడా రద్దు చేస్తున్నట్టు న్యాయస్థానం చెప్పడం జరిగింది. మనం చూసుకోవచ్చు, న్యాయస్థానంలో హెబియస్ కార్పస్ పిటిషన్ 19వ వార్డు కౌన్సిలర్గా గెలిచిన ఆకుల యాదగిరి కనిపించడం లేదని వారి కొడుకు హరినాథ్ కేసు హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై ఈరోజు వాదనలు జరిగాయి. అయితే ఈరోజు ఆకుల యాదగిరి న్యాయస్థానం ముందట నన్ను పొలిటికల్ కిడ్నాప్ చేశారని చెప్పి న్యాయస్థానంలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరగలేదని చెప్పి న్యాయస్థానం కూడా అభిప్రాయపడ్డ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఎన్నికను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు, ఎన్నికల నిబంధన ఉల్లంఘన జరిగినట్లు న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనికి సంబంధించి కోర్టు ఫర్దర్గా ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుంది, ఎప్పుడు ఎన్నిక జరగబోతుంది అన్నది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వాదోపవాదాలు కోర్టులో జరుగుతున్న పరిస్థితి ఉంది. యాదగిరి అయితే స్పష్టంగా న్యాయస్థానం ముందు చెప్పారు, తన ఫోన్ను ప్రశాంత్ కుమార్ రెడ్డి తీసుకున్నాడని చెప్పి, అదేవిధంగా చీరాలకు అదేవిధంగా హైదరాబాద్లో నన్ను తిప్పారు అని చెప్పి మెంటల్గా ఫిజికల్గా వేధించినట్టు కూడా యాదగిరి పోలీసుల ముందు న్యాయస్థానం ముందు చెప్పడం జరిగింది. గ్రేసీ, రైట్, థ్యాంక్ యూ విక్రమ్.